వీని మనిషి అనాలనా, మృగం అనాలనా, రాక్షసుడు అనాలనా, రామందుడు అనాలనా, ఇంకేమనాలనో అవన్నీ అనాలి. అట్లాంటి ఆ పేరు మనం అంటుండడమే కాదు, కోర్టు కూడా వానికి ఉరి శిక్షనే వేసింది. వాడు చేసిన ఘాతుకం ఏంటంటే దాదాపు హాస్టల్లో ఉన్నటువంటి 21 మంది పిల్లల మీద లైంగిక దాడి అయితే చేసిండంట. ఆ లైంగిక దాడి చేసిన పేరు వార్డెన్ ఎంకెన్ బాగ్యాన్ అంట. అరుణాచల్ ప్రదేశ్ లో ఒక హాస్టల్లో 21 మంది బాలికల మీద కూడా వీడు లైంగిక దాడికి పాల్పడ్డాడంట. అయితే ఈ మధ్య తమ కవలల మీద, తన బిడ్డల మీద, కవలలైనటువంటి తన బిడ్డల మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ వార్డెన్ అని చెప్పేసి ఓ తండ్రి ముందుకు వస్తే, తర్వాత ఓటోటి విచారణ చేస్తే దాదాపు 21 మంది మీద వీడ లైంగిక దాడికి పాల్పడిందంట. వీనికి కోర్టు అయితే ఉరి చేసింది. ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఉరి కాదు, ఖండాలుగా నరికి ఇట్లా సలసల కావుతుంటా చూడు, అట్లాంటి నూనెలో వేసినా సరే క్షమించరాని నేరమే అవుతుంది. సో మొత్తం మీద వీడు ఇంత చేస్తుంటే కూడా మరి సైలెంట్ ఉన్నటువంటి వార్డెన్ల మీద కూడా ఈ చర్యలు తీస్తున్నారంట. వాళ్ళ మీద కూడా కేసులు వేసిండ్రంట. ఫస్ట్ వీడు ఏం చేస్తున్నాడంట అంటే, ఈవెన్ ఇంకా వార్త ఏంటంటే భయానకం, బాలుర మీద కూడా, అంటే మగపిల్లల మీద కూడా వీడు లైంగిక దాడికి అయితే పాల్పడ్డాడంట. ఇక లైంగిక దాడికి పాల్పడే ముందు అశ్లీల చిత్రాలు వీళ్ళ చూపించి ఆ తర్వాత మత్తుమందిచ్చి లైంగిక దాడికి అయితే పాల్పడేటోడంట. ఇట్లాంటి వాళ్ళను ఖండాలుగా అయితే కోసిపడేయాలి. మళ్ళా ఆ తప్పు చెయ్యాలంటే కూడా మళ్ళీ ఫ్యూచర్ ఎవడైనా భయపడేటట్టు ఉండాలి. ఎందుకంటే విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి ఈ దరిద్రులు అనేటువంటి కామందులుగా మారి అఘాయిత్యాలు పాల్పడేటోళ్ళని అయితే అస్సలు క్షమించొద్దు. చట్టంలో ఎంత శిక్షలు ఉంటే అంత శిక్షలు వేయాలి. అయితే వీనికి ఉరి శిక్ష కూడా వేసిందంట. ఈ ఉరి శిక్ష కూడా కంప్లీట్ కావాలని కోరుకుందాం అందరం కూడా.